రియాలిటీ ఆఫ్ అప్డేట్స్. సో చాలామంది ఒక అప్డేట్ని ఒక ఫ్యాక్టర్గా పెట్టుకొని ఫోన్స్ కొంటున్నారు అనమాట. సో అప్డేట్స్ ఒక ఫ్యాక్టర్గా పెట్టుకొని ఫోన్ కొనడం తప్పని నేను చెప్పలేదు, బట్ అప్డేట్స్ని ఒక మెయిన్ ఫ్యాక్టర్గా పెట్టుకొని ఫోన్ కొంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫోన్ ఏ మనకి 7 ఏళ్ళు అప్డేట్ ఇస్తుంది మనకి, ఒక మినిమల్ ఫీచర్స్తో. ఫోన్ బి మనకి 3 ఏళ్ళే అప్డేట్ ఇస్తుంది, బట్ ఒక బెస్ట్ హార్డ్వేర్తో మంచిగా ఉంది, ఫోన్ మంచిగా ఉంది. బట్ చాలామంది కదా, దాంతో కొంతమంది అయినా కూడా సరే ఏం చేస్తున్నారంటే ఫోన్ ఏని పిక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే నాకు 7 ఏళ్ళు అప్డేట్ వస్తుంది ఆ ఫోన్లో, నాకు ఫోన్ బి కన్నా ఫోన్ ఏని నేను 7 ఏళ్ళు వాడచ్చు, ఇంకా 4 ఏళ్ళు ఎక్స్ట్రా వాడచ్చు అనే ఒక ఫ్యాక్టర్ని మైండ్లో పెట్టుకొని ఫోన్ ఏని పిక్ చేసుకుంటున్నారు అనమాట. ఇది అందరూ ఉద్దేశించి చెప్పడం లేదు, కొంతమంది ఆడియన్స్ ఇలా పిక్ చేసుకుంటున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. టాపిక్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు బై ఎండ్ ఆఫ్ ది వీడియోకి ఖచ్చితంగా మీరు ఒక కంక్లూజన్ తీసుకొస్తాను మిమ్మల్ని. సో అప్డేట్స్ మనం ఎలా చూడాలి, దీంతో కొన్ని ఫ్యాక్టర్స్ డిపెండ్ అయ్యి ఉందన్నమాట. సో బై ఎండ్ ఆఫ్ ది వీడియో కింద మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని ఫ్యాక్టర్స్ ఉంది అప్డేట్స్ గురించి మాత్రం మాట్లాడుకుంటే. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్న iPhone 15ని. సో iPhone 15 నేను కొనింది ఒక 1 మంత్ బ్యాక్, 2 మంత్స్ బ్యాక్, 2 మంత్స్ అయిపోయింది అనుకోండి ఈ ఫోన్ నేను కొని. ఓకే, సో ఇప్పుడు ఈ ఫోన్ నేను 2 మంత్స్ బ్యాక్ కొన్నా, వాళ్ళు 1 మంత్ బ్యాక్ iOS 18 అనౌన్స్ చేశారు. సో iOS 18లో మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ అనే ఒక ఫీచర్ అనౌన్స్ చేశారనమాట. బట్ యాపిల్ ఇంటెలిజెన్స్ మనకి మిగతా ఏ ఫోన్స్కి రాదు, ఓన్లీ 15 Pro Maxకి మాత్రమే. iPhone 14 Proకి Pro Maxకి రాదు, 15 సిరీస్కి రాదు, 14 దేనికి రాదు, ఏ సిరీస్కి రాదనమాట. వై? బికాస్ అంటే వాళ్ళు చెప్తుంది మనకి A17 Proలో మాకు న్యూరల్ ఇంజన్ ఉంది, అంటే 15 Pro Maxలో 8 GB ఆఫ్ ర్యామ్ ఉంది, 15లో మనకి 6 GB ఆఫ్ ర్యామ్ మాత్రమే ఉంది అని ఒక రెస్ట్రిక్షన్ వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో న్యూరల్ ఇంజన్ ఇంపార్టెంట్ మనకి, యాపిల్ ఇంటెలిజెన్స్ మనకి AI రన్ చేయడం కోసం, మనకి ఏదైతే ఉందో ఏ మోడల్స్ రన్ చేయడం కోసం న్యూరల్ ఇంజన్ ఇంపార్టెంటే, కాదని నేను చెప్పలే. ఇంక్లూడింగ్ దీంతో ఈ iPhone 15కి నాకు కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా రాలేదనమాట. సో ఇంకా అప్డేట్ అందరికీ రోల్ అవ్వలేదు, పబ్లిక్ బీటా పైన రన్ అవుతుంది. సో ఫ్యూచర్లో మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ 1 మంత్లో రిలీజ్ చేస్తారు iOS 18 కూడా. బట్ రిలీజ్ చేసినా కూడా iPhone 15 ప్లస్ కూడా మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే ఉండదు. సో ఇది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ అప్డేట్ గురించి చెప్పాలంటే. ఇక్కడ ఏం చెప్తానా, దీనికి వస్తుంది నెక్స్ట్ 5 ఏళ్ళు ఈ ఫోన్కి iOS 17 ఉంది కదా, 18, 19, 20, 21 అని కూడా వస్తుంది. బట్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ రాదు. iOS 20-25కి వచ్చేపాటికి, సరే ఇప్పుడు 17 కదా, iOS 23-22కి వచ్చేపాటికి iOS మనకి iPhone 20, 21 ఆ ఫోన్లో ఉన్న ఫీచర్స్ iPhone 15లో ఉండదు. పేరుకి మాత్రం నీకు iOS 20 వచ్చి ఉంటుంది దీంతో, కానీ దాంతో ఉన్న ఫీచర్స్ మనకు దీంతో ఉండదు. అదేమవుతుంది, జస్ట్ ఎక్కడైతే iOS 17 ఉందో అక్కడ iOS 21 అని ఒక పేరు చేంజ్ అవుతుంది, కానీ చిన్న చేంజెస్ అయితే ఇస్తారు. బట్ మేజర్ ఆఫ్ ది ఫీచర్స్ మనకి ఈ ఫోన్కి రావు. వాళ్ళు డిఫరెంట్ రీజన్స్ చెప్పినా కూడా ఈ ఫోన్కి రాదు, అదే రియాలిటీ. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నానంటే, మీరు అప్డేట్స్ని మెయిన్ ఫ్యాక్టర్గా పెట్టుకొని ఫోన్ పర్చేస్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని పాయింట్స్. పాయింట్ నెంబర్ 1, ఫీచర్స్. మనకి ఏదైతే ఫోన్ కొంటున్నామో 6 ఏళ్ళ తర్వాత లాంచ్ అయ్యే, అదే ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్లో నేను ఫోన్ కొంటున్నా, నెక్స్ట్ 6 ఏళ్ళ తర్వాత శాంసంగ్లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్నారు. ఆ ఫోన్లో ఉన్న ఫీచర్స్ 6 ఏళ్ళ ముందు లాంచ్ అయిన ఫోన్లో ఉంటుందా అంటే మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్. రావచ్చు, రాకపోవచ్చు. నాకు తెలిసిన తర్వాత 90% అన్ని ఫీచర్స్ ఈ ఫోన్కి రాదు. ఓకేనా, ఫీచర్స్ అనే పాయింట్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, ఎంత ఫాస్ట్గా వాళ్ళు అప్డేట్ ఇస్తారు. మనకి లాంచ్ అయిన కొత్త ఫోన్లో ఉండే ఫీచర్, లాంచ్ అయిన కొత్త ఫోన్కి వచ్చేంత ఫాస్ట్ పాత ఫోన్కి కూడా వస్తుందా అంటే, 6 ఏళ్ళ ముందు లాంచ్ అయిన ఫోన్కి, ఫర్ ఎగ్జాంపుల్ Android 20 మనకి Android 20 రోల్ అవుట్ అయింది కొత్త ఫోన్కి, బట్ అదే 6 ఏళ్ళ ముందు లాంచ్ అయిన ఫోన్కి Android 20 ఎంత ఫాస్ట్గా రోల్ అవుట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. సో అంటే ఇది పాయింట్ నెంబర్ 2. అండ్ పాయింట్ నెంబర్ 3, హార్డ్వేర్ సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్గా మనకి OnePlus ఫోన్స్, చాలా ఫోన్స్లో మనకి పోయింది, హార్డ్వేర్ పోయింది, గ్రీన్ లైట్ ఇష్యూ వచ్చి స్క్రీన్స్ పోయింది. OnePlus 9 తీసుకెళ్తే స్క్రీన్లు స్టాకీ లేవంటున్నారు. మోస్ట్లీ అది మ్యాసివ్గా వచ్చింది కాబట్టి ఉండకపోయిండొచ్చు, బట్ ఖచ్చితంగా హార్డ్వేర్ సపోర్ట్ ప్రొవైడ్ చేసి ఉండాల్సింది, బట్ చేయలేకపోయినారు అబ్బాయి ఎలానో. ఓకేనా, జస్ట్ 4 ఇయర్సే. బట్ నెక్స్ట్ 6 ఏళ్ళు నువ్వు కష్టపడి ఎట్టకుండా 6 ఏళ్ళు ఆ ఫోన్ వాడవు. 6వ సంవత్సరం నీకు ఫోన్ ఒక డిస్ప్లే పగిలిపోయింది, ఈ ఫోన్ డిస్ప్లే పగిలిపోయింది. 6వ సంవత్సరం నీకు ఫోన్ డిస్ప్లే దొరుకుతుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే హార్డ్వేర్ లెవెల్లో. అండ్ ఇంకొక విషయం, పాయింట్ నెంబర్ 4, రిలయబిలిటీ. 6 ఏళ్ళు మనకి ఈ ఫోన్ మనకి ఉంటుందా అంటే, అది స్క్రీన్ పరంగా కావచ్చు, ఏ లైన్స్ రాకుండా, అండ్ మనకి బ్యాటరీ పరంగా కావచ్చు, పర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు, పర్ఫార్మెన్స్ డ్రాప్ అవ్వకుండా, కెమెరాస్ పరంగా కావచ్చు. నెక్స్ట్ 6 ఇయర్స్లో కెమెరాస్ ఏ రేంజ్లో ఎవాల్వ్ ఏంటిందో తెలియదు కదా. సో ఖచ్చితంగా ఫోన్ పాత పడిపోయింది, డిజైన్ పరంగా కావచ్చు, ఎవ్రీథింగ్ రిలయబిలిటీ కూడా ఒక మెయిన్ ఫ్యాక్టర్గా పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను చెప్తున్నానంటే,
మీకు 6 ఏళ్ళు అప్డేట్ ఇవ్వడం తప్పని నేను చెప్పలేదు, బట్ మీరు చూస్తున్న ఒక విజన్ మార్చాలని చెప్తున్నా. సో వాడు 6 ఏళ్ళు ఇంకోటి ఇక్కడ మనకి మెయిన్ ప్రో ఏంటంటే వాడు అప్డేట్ ఇవ్వడం వల్ల ఒక ప్రో ఉంది మనకి ఇక్కడ, అంటే ప్లస్ పాయింట్ ఉంది, ఒక పాజిటివ్ పాయింట్. 6 years కూడా మీకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ రోల్ అవుట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మన ఫోన్ 6 ఏళ్ళు కూడా సెక్యూర్గా ఉంటుంది, అదొక మెయిన్ చాలా మంచి విషయం. 6 ఏళ్ళు కూడా ఫీచర్స్ అనేది పక్క పెడితే నెక్స్ట్ 6 ఏళ్ళు మనకి రోల్ అవుట్ అవుతూ ఉంటుంది సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఏం చెప్పాలనుకుంటానంటే మీరు వాళ్ళ అప్డేట్ ఇవ్వడం తప్పని చెప్పలేదు, మీరు దాన్ని తీసుకోవడం తప్పని చెప్పలేదు. నేను చెప్పే ఒక మీ విజన్ చూసుకోండి. ఇక్కడ మీకు విజన్ మార్చాలని ట్రై చేస్తున్నా. ఎలా అంటే ఫోన్ ఏలో మనకి ఫ్యూచర్స్ బాగా లేకున్నా 7 ఏళ్ళు అప్డేట్ ఇచ్చిన, ఫోన్ బీలో మనకి ఫ్యూచర్స్ బాగున్నా 3 ఏళ్ళు అప్డేట్ ఇచ్చిన ఫోన్ బీని పిక్ చేసుకోండి. మనకి 3 ఏళ్ళ హార్డ్వేర్ మీరు పిండేస్తారు, అంటే అయిపోతుంది. ఆ పాటికే కొత్త ఫీచర్స్ ఫోన్లో వస్తూ ఉంటాయి. ఏఐ జస్ట్ బిగినింగ్ మాత్రమే ఏఐ. నెక్స్ట్ ఇంకా 6 ఏళ్ళలో జస్ట్ బిగినింగ్లోనే మనకి ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉంది. ఈ ఇయర్లో లాంచ్ అయిన ఫోన్కి అప్డేట్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు A17 A16 చిప్కే, జస్ట్ 1 year ఓల్డ్ చిప్కే. నెక్స్ట్ 6 ఏళ్ళ తర్వాత ఏ రేంజ్లో ఎవాల్వ్ అవుతుంది, వాళ్ళకి ఇంకా హార్డ్వేర్ ఏ లెవెల్ మనకు కావాల్సి వస్తుంది చెప్పలేము. సో నీకు నేను చెప్పాలంటే ఫోన్ ఏని పిక్ చేసుకోవడం కన్నా ఫోన్ బీని పిక్ చేసుకోండి. 3 ఏళ్ళు ఇక్కడ మనకి హార్డ్వేర్ వాడి పిండేసినా కూడా మీరు ఆ సాటిస్ఫాక్షన్ అది ఉంటుంది మనకు 3 ఏళ్ళ తర్వాత కూడా. మీరు ఈ ఫోన్ తీసుకొని 6 ఏళ్ళు వాడే టైంలో మీకు అప్డేట్స్ సరిగ్గా రోల్ అవుట్ చేయకుండా, మనకి ఫీచర్స్ అన్నీ ఆ కొత్త ఫోన్లో వచ్చే ఫీచర్స్ అన్నీ ఈ ఫోన్ రాకుండా, దాన్ని చూడలేకుండా ఈ ఫోన్ అమ్మేసి మళ్ళీ కొత్త ఫోన్ మధ్యలో కొనుక్కోవడం కన్నా, సో ఇప్పుడే బెస్ట్ డెసిషన్ తీసుకోవడం బెటర్ అనేదే ఈ వీడియోకి సారాంశం. సో అప్డేట్స్ మెయిన్ ఫ్యాక్టర్గా పెట్టుకోవచ్చు 3 ఏళ్ళ వరకు ఓకే, బట్ 6 ఏళ్ళ వరకు మనకు సపోర్ట్ ఇస్తుందా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ అనేది చెప్పుకోవచ్చు. రీసెంట్గా మెయిన్ ఇక్కడ నేను ఇంక్లూడ్ చేయాలనుకుని కూడా ఏఏ. సో ఏఏ కూడా నెక్స్ట్ 5 ఏళ్ళలో ఏ రేంజ్లో ఎవాల్వ్ అవబోతుందో తెలియదు. నెక్స్ట్ 6 ఏళ్ళలో మనకి హార్డ్వేర్ లెవెల్లో ఏమేమి చేంజెస్ రాబోతుందో తెలియదు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని సో ఒక 3 years మెయిన్ మనకు ఉంటే చాలు, 3 years మనకు అప్డేట్స్ ఉంటే చాలని ఒక మెయిన్ మోటో మీ ముందు పెడుతున్నా. ఇది నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏమనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. నేను చెప్పిన పాయింట్స్ కరెక్టా కాదా అనేది కూడా. సో ఇంకేమైనా చేంజెస్ చేయాలనుకుంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ట్రై చేస్తాను. ఐ హోప్ మీకు ఈచ్ అండ్ రిప్లై క్లియర్ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మోస్ట్ రిప్లై ట్రై చేస్తాను. దిస్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ నెక్స్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.